హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో రోజు మనం మాట్లాడుకునే కొన్ని తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్ ఎలా చెప్పాలి చూద్దాం. ఈ సెంటెన్స్ అన్నీ కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మన ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి, నువ్వు నీ చెప్పుల్ని ఉల్టా వేసుకున్నావు అని అంటుంటాం కదా. దాన్ని ఇంగ్లీష్లో యూ హ్యావ్ పుట్ ఆన్ యువర్ స్లిప్పర్స్ రాంగ్ సైడ్స్ అంటే నీ చెప్పులు ఉల్టా వేసుకున్నావు. నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అని అంటూ ఉంటాం కదా. దాన్ని ఇంగ్లీష్లో ఐ విష్ ఐ కుడ్ గో హోమ్. ఐ విష్ ఐ కుడ్ గో హోమ్. అతను జారి పడిపోయాడు అని చెప్పడానికి హీ స్లిప్డ్ అండ్ ఫెల్ డౌన్. హీ స్లిప్డ్ అండ్ ఫెల్ డౌన్ అంటే అతను జారి పడిపోయాడు. ఎప్పుడైనా నాకు కాల్ చేయొచ్చు అని అంటుంటాం కదా ఎవరిదైనా. దాన్ని ఇంగ్లీష్లో కాల్ మీ ఎనీ టైమ్. కాల్ మీ ఎనీ టైమ్ అంటే ఎప్పుడైనా నాకు కాల్ చేయొచ్చు. నువ్వేం చెప్పావు అని అడుగుతుంటాం కదా. దాన్ని ఇంగ్లీష్లో వాట్ డిడ్ యూ సే. వాట్ డిడ్ యూ సే అంటే నువ్వేం చెప్పావు. నువ్వు ఎంతకాలం ఉంటావు అని అడగడానికి హౌ లాంగ్ విల్ యూ స్టే. హౌ లాంగ్ విల్ యూ స్టే అంటే నువ్వెంతకాలం ఉంటావు. అలాగే నాతో రా అని చెప్పడానికి కమ్ విత్ మీ. కమ్ విత్ మీ అంటే నాతో రా. నాకు అబద్ధం చెప్పడం తెలియదు అని అంటుంటాం కదా. దాని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో టెలింగ్ ఏ లై. ఐ డోంట్ నో టెలింగ్ ఏ లై అంటే నాకు అబద్ధం చెప్పడం తెలీదు. నాకు కొంచెం ఆలస్యమైంది అని చెప్పడానికి ఐ హ్యావ్ గాట్ ఏ బిట్ లేట్. ఐ హ్యావ్ గాట్ ఏ బిట్ లేట్ అంటే నాకు కొంచెం ఆలస్యమైంది. దీన్ని చెయ్యకు అని చెప్పడానికి డోంట్ డూ దిస్. డోంట్ డూ దిస్ అంటే దీన్ని చెయ్యకు. చూసారు కదా, ఈ సెంటెన్స్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్గా ఉంటాయనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక యూస్ఫుల్ వీడియోతో ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.